ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నా. గడిచిన మరి మే నెలంతా మమ్మల్ని ఎంతో క్షేమముగాను సురక్షితంగాను కాపాడి ప్రభా, జూన్ నెల మీరు మాకు అనుగ్రహించి మొదటి ఆదివారం ఈ విధంగా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఎంతో భయంకరమైన ఎండ తీవ్రత నుండి నాయన మీరు మమ్మను తప్పించి ప్రతి ఒక్కరిని నీ కాపుదల్లో ఉంచి మరి చక్కటి చల్లదనాన్ని ఇచ్చావు ప్రభా. మరి నాయన ఈ నెల మంచి వర్షాలను మీరు పంపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నాయన మరి ఆరాధన అంతటిని నీ యొక్క ఆత్మాధ్వర్యంలో నువ్వు జరిగించండి ప్రభా. పాటలను ప్రారంభిస్తుండగా ప్రభా, ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు నీవే ఉండి మహిమ పొందమని వేడుకుంటున్నాం. నిద్రాశక్తులను, అల్లరి శక్తులను మీరు బంధించండి. రావలసిన ప్రతి బిడను క్షేమముగా త్వరితంగా మీరు తోడుకు రమ్మని వేడుకుంటున్నానయ్యా. ఎవరు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారో వారి హృదయాల్లో నీవు కార్యములను చేయమని వేడుకుంటున్నానయ్యా. నాయన వారి హృదయాన్ని త్వరపెట్టి నీ సన్నిధికి నీవు తోడుకు రండి. అయ్యో దేవుడు గత నెలంతా కాపాడాడు. నేను ఈ నెల దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఈ వారం దేవుణ్ణి స్తుతించాలన్న ప్రేరేపణ అయ్యా ఒక్కొక్కరికి మీరు కలిగించమని వేడుకుంటున్నాను ప్రభా. నాయన పాటలు పాడే బిడ్డలను నీ ఆత్మతో నాయన మరి నింపండి. వాయిద్యాలు వాయించే వారిని కూడా నీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నానయ్యా. నాయన రజా నీవు వారిని నాయన అరచేతిలో చెక్కుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నావు. ముఖ్యంగా నాయన నీ దాసుని నిలవబెట్టి ప్రభా మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని దయచేయండి. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మీరు మా కొరకు అనుగ్రహించండి. హెచ్చరికల ద్వారా కూడా మీరు మాతో మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. మంచి సాక్ష్యములు మేము వినగలుగుటకు సహాయం చేయండి. మా ముందున్న బలారాధనను కూడా దీవెనకరంగా జరిగించండి. దానికి యోగ్యులుగాను అర్హులుగా ప్రభువా మమ్మును నాయన సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ఏవైతే మాలో దాగి ఉన్నదో, నీకు ఇష్టం లేని ఆలోచనలు మాలో ఏమున్నవో ప్రవ్వా వాటిని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రవ్వా నాయనా తండ్రి నీ కరికరమును పొందుకొని వారుగా మీరు మమ్మల్ని ఉంచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. ముఖ్యంగా వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకొనండి నాయన. ఆరాధన ముగించి ఎవరి గృహాలకు వారు చేరేంత వరకు వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకొని నాయనా ఇది ఆరాధన అంతటిని నీ నామ మహిమార్థమై నీవే జరిగించి నీవు మహిమ తెచ్చుకోమని యేసు నామం పెరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. అందరు కలిసి పాడదాం. ఆరాధన 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 ఆరాధన. కన్నీరు తుడిచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన ఆరాధన. కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. అందరూ కలిసి పాడదాం. ఆరాధన ఆరాధన ఆరాధన. హృదయము వాకిట నిలిచిన
యేసయ్యకే ఆరాధన ఆరాధన హృదయపు వాకిట నిలిచిన యేసయ్యకే ఆరాధన 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 తన వాక్యముతో నరు నింపిన యేసయ్యకే ఆరాధన ఆరాధన తన వాక్యముతో నరు నింపిన యేసయ్యకే ఆరాధన ఆరాధన అందరూ కలిసి పాడదాం. ఆరాధన 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 మరొకసారి ఆరాధన 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 రక్తముతో కడిగిన యేసయ్యకే ఆరాధన ఆరాధన రక్తముతో కడిగిన యేసయ్యకే ఆరాధన ఆరాధన అందరూ కలిసి పాడదాం. ఆరాధన 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 ఆరాధన
రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన ఆరాధన. మరొకసారి తన రక్తంతో తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే. తప్పకుండా పాడదాం అందరూ. ఆరాధన ఆరాధన వాకిట నిలిచిన మరొకసారి హల్లెలూయా హల్లెలూయా. ఎవరిని నీవు స్తుతిస్తున్నావు ప్రియమైన దేవుని బిడ్డ? నీవు నమ్ముతున్నావా? నా కన్నీరు తుడిచిన దేవుడు, నా కోరికను తీర్చిన యేసయ్య, నన్ను రక్షించిన యేసయ్య, నా హృదయపు వాకిట ఆయన నిలిచిన యేసయ్య, తన వాక్యముతో నన్ను బలపరిచిన యేసయ్య,
తన రక్తముతో నన్ను విమోచించిన యేసయ్యకే నా స్తుతి ఆరాధన అని నువ్వు పాడగలుగుతున్నావా ప్రియమైన దేవుడు? ఏమైనా ఆయన్ని స్తుతిస్తున్నావు. ఆయన నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి నువ్వు ఆయన్ని స్తుతించగలుగుతూ ఉన్నావా? ఇంకా మౌనంగా ఉంటూ ఉన్నావా? నీ కన్నీరు తుడిచే ఆయనకు నువ్వు ఏమి ఇవ్వగలవు? కేవలము స్తుతి తప్ప. నీ హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన ఆయనకు చెల్లిద్దాం. నీ హృదయపూర్వకమైన ఆరాధన ఆయనకు అర్పిద్దాం. నింపైన స్థుతిలో ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు అర్పించే బలులు ఆయన అడగటలేదు. ఆయన నీ కానుకను అడగటలేదు. కేవలము నువ్వు స్తుతి చెల్లిస్తే, నీవు ఘనపరిస్తే ఆయన మహిమపరచబడే దేవుడు ఎంచున్నాడు. ఆయన సంతోషించే దేవుడు ఎంచున్నాడు. ఆయన ఆనందించే దేవుడు ఎంచున్నాడు. ఇంకా బలమైన కార్యాలు నీ జీవితంలో చేయగల దేవుడు ఎంచున్నాడు. నమ్మితే ఈ విషయము నువ్వు నమ్మితే, ఇది సత్యమని నీవు గ్రహిస్తే ఎవ్వరూ మౌనంగా ఉండవద్దండి. దేవుణ్ణి ఆరాధించండి. యేసయ్యా నా కన్నీరును తుడిచేయ, యేసయ్యా నన్ను రక్షించుకో అయ్యా, యేసయ్యా నా హృదయ బాకిట నీవు నిల్చున్నావయ్యా. ఇంకా నేను నిర్లక్ష్యంగా ఉన్నానయ్యా. నా హృదయంలోనికి నిన్ను నేను ఆహ్వానించలేకపోతున్నానయ్యా. ఇంకా ఎవరు నా విధంగా దూరంగా ఉంటున్నారు. మధ్యాహ్న సమయమందు ఎవరికి వారు పరీక్షించుకుందాం. ఆయన నీ హృదయ వాకిట నిలబడి తట్టుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ వాకిని తీస్తే, నీ హృదయము తెరిస్తే ఆయన నీలో ప్రవేశించి నిన్ను గొప్ప జనముగా చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన హృదయంలోనికి ఆహ్వానిస్తున్నావా? ఆయన నీ హృదయంలో చోటిస్తున్నావా? నీకు నీవే పరీక్షించుకో. మరి పలు రకాలైన ఆలోచనలు నీ హృదయంలో పెట్టుకున్నావేమో, ఆయనకి స్థలము లేకుండా చేస్తూ ఉన్నావేమో. ఒక్కసారి మధ్యాహ్న సమయమందు నీకు నీవు పరీక్షించుకో. ఆయన హృదయము దగ్గర నిలబడుకొని ఉన్నాడు. నా బిడ్డ నాకు తెరుస్తుంది, తన హృదయమును తెరుస్తుంది, తన హృదయ వాకిటను తెలుస్తుంది. నేను ఆ బిడ్డలో జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా నీవు నిర్లక్ష్యముగా ఉన్నావేమో. మధ్యాహ్న సమయం మందు నీవు ఒక్కసారి పరీక్షించుకో. నీ పాపమును క్షమించిన ఆయన, నీ కొరకు రక్తము కార్చిన ఆయన, నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీతో కలిసి జీవించాలని నీవు ఇష్టపడితే ఆయన్ని స్తుతించు, ఆయన్ని ఘనపరచు, ఆయన్ని ఆరాధించు. ప్రేమైన దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్ములు మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు. అవును ప్రవ్వా, ఇప్పటి వరకు స్తుతి ఆరాధన నీకు చెల్లించామయ్యా. ఇంకా ఎంతమంది మౌనంగా ఉన్నారో మాకైతే తెలియదు నాయనా. నీవు చూస్తున్న దేవుడు అయ్యా. నీవు నాయనా మరి ప్రభు ఎరిగిన తండ్రివయ్యా. వారి హృదయాలు నీ సన్నిధిలో ఎంతమంది విప్పి అయ్యా, నీవు వారి హృదయాల్లో మరి ప్రవేశించాలని, వారి హృదయంలో నీవు జీవించాలని, నివసించాలని ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నారో, వారి హృదయమును వాకిళ్ళి తెరిచినారో నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా. మేమైతే పై వేషాన్నే చూస్తాము, కానీ నీవు హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు నీవు నాయన. ఈ మధ్యాహ్న సమయం మందు నాయన ఎవరెవరు నాయన హృదయపూర్వకమైన స్థుతి ఆరాధన చేశారు నువ్వు ఎరిగిన తండ్రి వేయించున్నావు. వారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నీవు మహిమపరచబడినావనే నమ్ముచున్నామయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. మా పాపములను క్షమించిన దేవుడు, వాక్యముతో మమ్మను బలపరిచే దేవుడు, మా కన్నీరు తుడిచే దేవుడు ప్రభువా. మా ప్రతి ఒక్క కన్నీటి బాష్ప బిందువును తుడిచే దేవుడు నీవు కనుక ప్రభువా. ఇక యేసయ్యా, నీకే, కేవలము నీకే మా స్తుతి ఆరాధనయ్యా. ఒక్కసారి మా స్తుతి ఆరాధన మీరు అంగీకరించండి అయ్యా. నీకింపైన నాయన మరి ఆరాధన మేము చేయగలవారుగా ఇక్కడ మమ్మల్ని అందరినీ నిలబెట్టమని వేడుకొచ్చున్నానయ్యా. ఇంపైన సువాసనగా నాయన మా ఆరాధన, మా హృదయాలు నాయన మేము చేసే స్తుతి అయ్యా మరి ఆ విధముగా ఉండాల ప్రభువా. అటువంటి ధన్యతను నీవు మా కొరకు అనుగ్రహించండి.
ఇక ఇప్పుడు వాక్యంలోనికి వెళ్తూ ఉండగా ప్రభా నీ దాసును నువ్వు ఎత్తి పట్టమని వేడుకుంటున్నాను ప్రభా. మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని నువ్వు సిద్ధపరచండి. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మా కొరకు దయచేయండి. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోనండి ప్రభా. ఎవరి గృహాలకు వారు చేరేంత వరకు ఏ విధమైన వర్షాటంకము లేకుండా ప్రభా ఆయన ఒక్కొక్కరిని క్షేమ స్థితిలో ఉంచండి. ఒట్టిగా వచ్చాం ప్రభా, ఒట్టిగా వచ్చిన మమ్మల్ని మేము ఒట్టిగా వెళ్ళకుండా ప్రభా నీ వాక్యముతో మా హృదయాలను మేము నింపుకొని ఆ వాక్యముని వారమంతా ధ్యానించుకొనగలిగే అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహించి అయ్యా మీరే మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా దినాలు అయిపోయినట్టుంది కదా, 5 వారాలకి ఎన్నో రోజుల్లా ఉంది. దేవుడు తన మహాకృప చొప్పున మరి గడిచిన నెలంతా తన కృపలో మమ్మల్ని కూడా భద్రపరిచి, మిమ్మల్ని అందరినీ భద్రపరిచి మరి క్షేమంగా ఉంచి ఇది నాన్న ఈ విధముగా మనందరము దేవుని సన్నిధిలో కూడటానికి దేవుడు ఎంతగానో కృప చూపినందుకై దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి దినం చదవబడిన కీర్తనలో 2వ వచనం ఒక్కసారి చూద్దామండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా నాయన ఈ పునరుత్థాన దినము నీ సంఘం ఎదుట నాయన నేను కూడా నిలబడటానికి అయా ఎంతగానో కృపను చూపి అయా నీ సన్నిధిని తోడుగా ఉంచి నాయన క్షేమంగా నడిపిన దేవానికి వందనాలు తండ్రి. ప్రభా అయా నీ మాటను నాయన ప్రకటిస్తుండగా అయా నీ మాటను నేను మాట్లాడుచుండగా తండ్రి ఎక్కడ నా స్వబుద్ధిని నేను ఆధారము చేసుకొనక అయా నా పూర్ణ హృదయంతో తండ్రి నీ వైపు నేను చూస్తున్నాను. నీ సహాయం నాకు దయచేసి నీ ఆత్మతో నన్ను నింపి నాయనా నీ మాట ద్వారా నాయనా అయా నేను మాట్లాడుచుండగా అయా నీవు మాత్రమే మహిమ పొందుమని నీ సహాయమును నాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మరి దేవుడు తన కృప చొప్పున మమ్మల్ని కూడా చక్కగా భద్రపరిచి మరి గడిచిన నెలలో మేము కూడా మరి ప్రయాణాలన్నిట్లో కూడా దేవుడు తన కృపను చూపి క్షేమంగా నడిపించి మరలా మేము మా అమ్మ నాన్న ఇంటికి వెళ్ళాను, నా పుట్టింటికి వెళ్ళాను అనమాట. అంతట్లో దేవుడు ఎంతగానో క్షేమంగా నడిపించి అక్కడ కొంత బలహీనత నా తల్లికి వచ్చినప్పుడు కూడా దేవుడు బలపరిచి అక్కడ ఉండి సంతోషించడానికి మరలా వస్తూ వస్తూ మరి బంధువులను కూడా కలిసి రావడానికి దేవుడు ఎంతగానో కృపను చూపాడు. అంత మాత్రమే కాదు, ఎంతో భయంకరమైన ఎండలు, మరి ఆ ఎండల్లో వెళ్ళాలంటే భయం వేసింది. కానీ కరెక్ట్గా మేము వెళ్ళే సమయానికి వర్షాలు, మరి ఆ వర్షాల వల్ల చక్కని వాతావరణం దేవుడిచ్చి క్షేమంగా నడిపించాడు. ఎటువంటి ఎండ దెబ్బ మాకు తగలకుండా. అంత మాత్రమే కాదు, మరలా వచ్చి పిల్లలు స్కూల్ స్టార్ట్ అవ్వడానికి, పిల్లలు స్కూల్స్కి వెళ్ళడానికి మరి మేలోనే స్టార్ట్ అయిపోయింది డార్విన్ స్కూల్ కనుక మరి చక్కగా స్కూల్స్కి వెళ్ళడానికి మేము మా పనులు చేసుకోవడానికి దేవుడు ఎంతగానో కృపను చూపి క్షేమంగా ఉంచి ఈ దినాన్న మీ మధ్యలోనికి నడిపించినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము అంటే ప్రతి దినము, ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నవాడు ధన్యుడు. మరి దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నవాడు ధన్యుడు అని మనం చెప్తున్నాం కదా. మరి బైబిల్లో అనేక మంది జీవితాలు మనకు సాదృశ్యముగా ఉన్నాయి. అనేక మంది వ్యక్తుల యొక్క జీవితాలను మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వారు దివారాత్రము ధ్యానించినప్పుడు వారి జీవితాలలో వారు ఎటువంటి మేలును పొందుకున్నారు, వారు ఎటువంటి గురిని కలిగి జీవిస్తున్నారు, ఎటువంటి ఆలోచనతో దేవునికి దగ్గరగా ఉంటూ మరి దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుట ద్వారా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎంతగా బలపరుచుకుంటూ దేవుని సన్నిధిలో వారు కొనసాగుతున్నారో మరి ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. మరి ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడిన ఆశపడుచున్నాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని
చక్కగా ప్రవర్తించెదవు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యెహోషువ మోషే యొక్క పరిచారకుడిగా ఉంటూ మోషేతో కలిసి జీవిస్తూ, అంటే మోషేతో కలిసి నడుస్తూ ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న సమయంలో మోషేతో ఉన్నవాడు యెహోషువ. మోషే యొక్క పరిచారకుడు యెహోషువ. ఈ యెహోషువ ఉంటున్నప్పుడు మరి యెహోషువని మోషే అయితే ఎన్నిక చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలను తన అనంతరం నడిపించుటకు యెహోషువను మోషే ఎన్నిక చేయలేదు. కానీ దేవుని యొక్క ఆలోచన, ఉద్దేశము, ఆయన యొక్క తలంపులలో యెహోషువ ఉన్నాడు. అయితే మోషే మరి కొన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నప్పుడు వారు పెట్టిన విసుగు, సనుగులు, ఇబ్బందులు, వారు పెడుతున్న మాటలు, వారు అంటున్న మాటలు, సూటిపోటి మాటలు, వీటన్నిటి వల్ల మోషే ఒక్కొక్కసారి విసిగిపోయి దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండేవాడు, సహాయం పొందుకుంటూ ఉండేవాడు, ముందుకు నడిపిస్తూ ఉండేవాడు. కానీ ఒక్క మాటలో మాత్రం దేవుని మాటను వినకుండా దేవునికి వ్యతిరేకముగా మోషే ప్రవర్తించటం ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానన్న పాలు తేనెలు ప్రవహించే దేశానికి మోషే నడిపింపబడలేదు. అలా నడిపింపబడకుండా ఒక స్థలములో, ఒక నెబో కొండ మీద మోషే చనిపోతాడు అనే సమయంలో దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే అయితే దేవుని సన్నిధిలో అడిగాడు, అయ్యా ఒక మంచి వ్యక్తిని నీవెంతగానో నీ బాహుబలము ద్వారా ఇశ్రాయేలు ప్రజలను బయటికి నడిపించావు, బానిసత్వం నుంచి విడుదల ఇచ్చావు, పాపపు ఊబి నుండి లేవనెత్తావు. ఈ విధముగా నీ ప్రజలను నువ్వు ఎన్నుకొని నడిపిస్తున్న సమయంలో మరి ఇక్కడ నేను బలహీనుడిగా ఉంటే నీ యొక్క బిడ్డలు ఎలాగా నీ వాగ్దానం చేసిన భూమికి వెళ్తారని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు మరి దేవుడు జ్ఞాపకం చేసుకొని, అలా నువ్వేమి భయపడవద్దు, దేవుని ఆత్మ కలిగిన యెహోషువ ఉన్నాడు కనుక యెహోషువ నడిపిస్తాడని దేవుడు బయలుపరిచాడు. అలా బయలుపరిచినప్పుడు మరి నెబో కొండ మీద మోషే వెళ్ళినప్పుడు దేవునితో మాట్లాడుతున్న సమయంలోనే మోషే యొక్క ప్రాణము కొనిపోబడింది. అక్కడ ఏమయ్యాడో మోషే ఎవరికి తెలియదు. ఎందుకు అంటే మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన క్రమము ఎంతో చాలా ఉన్నతమైన ఒక రకమైన చెప్పాలి అంటే దేవుని యొక్క సహాయాన్ని వారు ఎంత చక్కగా పొందుకుంటూ నాయకుడుగా వారిని నడిపించిన మోషే లేడు అనేసరికి మరి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా విలవిల్లాడిపోతారో అందరికీ అర్థమైంది. మన ఇంట్లో ఎవరైనా మనకు కావలసిన వారు లేనప్పుడు మనకు తెలిసిన బాధే కదా వారు లేనప్పుడు. కనుక అలాంటి బాధలో బిడ్డలు ఉండకూడదని, ఒకవేళ అటువంటి బాధలో ఉన్నప్పుడు వారినే వారు విగ్రహంగా చేసుకొని ఆరాధిస్తారేమోనని మోషే యొక్క భౌతిక దేహం కూడా ఎక్కడా కనిపించలేదు. ఆయనకి సమాధి కూడా లేదు. ఎందుకు అంటే సమాధి ఉండుంటే ఇశ్రాయేలు ప్రజలు దాన్ని కూడా పూజించేసేవారు, మా దేవుడు మోషే అని. ఎందుకు అంటే వారు విగ్రహాన్ని చేసుకొని, ఒక పోత విగ్రహమును చేసుకొని దేవునికి విధేయులుగా ఉన్నారు, అదే జ్ఞానంలో ఉన్నారు. కనుక ఇక్కడ కూడా అలాగే జరుగుతుందని మోషే యొక్క దేహం కూడా ఎవరికి కనిపించలేదు. అదంతా అయిపోయేటప్పటికీ మరి యెహోషువ ఏం చేయాలో యెహోషువకి అర్థం కాలేదు. కొండపైకి వెళ్ళాడు మోషే, దేవునితో మాట్లాడుతున్నాడు, ఇంకా రాలేదు, ఏమయ్యాడో తెలియదు, కనిపించటం లేదు. ఈ సమయంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇదే 1వ అధ్యాయంలో అంటున్నాడు, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. ఒక ఆందోళనలో ఉన్నాడు. ఏం చేయాలి, ఇంకా నా గురువు గారు రాలేదు, నా యొక్క మరి నన్ను నడిపించే మరి సేవకుడు ఇంకా రాలేదు, నేనేం చేయాలి అనే ఆలోచనతో ఉన్నప్పుడు యెహోషువ ఒక రకమైన తన ఆలోచనలతో తనున్న సమయంలో దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, నా సేవకుడైన మోషే మృతి నొందెను, మోషే చనిపోయాడు, ఇంకా లేడు అని యెహోషువతో చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చెప్తున్నాడంటే, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి, నేను వాగ్దానం చేసిన దేశానికి మీరు వెళ్ళాలి అని దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. నేనేదైతే వాగ్దానం చేశానో అది నెరవేర్చుటకు నేను సమర్థుడనని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా.
మరి వాగ్దానం చేసిన దేశానికి మీరు వెళ్ళాలి. పరిస్థితులు ఏదైనప్పటికీ, సమయం ఎటువంటిదైనప్పటికీ, ప్రతికూలమైన పరిస్థితులు అయినప్పటికీ, నీ జీవితంలో దేవుడు ఉద్దేశించినది, నీ జీవితంలో దేవుడు ఆలోచన కలిగి ఉన్నది, నీ జీవితంలో దేవుడు తన ప్రణాళిక ద్వారా, తన వాగ్దానాల ద్వారా నిన్ను బలపరుస్తూ నడిపిస్తున్న విధానము, పరిస్థితులు ఏదైనప్పటికీ అది మాత్రము ఆగిపోదని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ధైర్యంగా ఉండు. నేను వాగ్దానం చేశాను కనుక నేను తప్పకుండా నిన్ను నడిపిస్తాను. నేను నీకు వాగ్దానం చేశాను, అన్యజనుల మధ్యలో నిన్ను నిలవబెడతానని. నేను నిన్ను వాగ్దానం చేశాను, అన్యజనుల మధ్యలో నిన్ను పోషిస్తానని. నేను నీకు వాగ్దానం చేశాను, అన్యజనుల మధ్యలో ప్రతి సహాయమును నీకు కలుగునని. ఎవరు వాగ్దానం చేశారు ఈ విధముగా? దేవాతి దేవుడు. అంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము, మన పరిస్థితులు ఏమైనప్పటికీ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక అక్కడుండే పరిస్థితిని బట్టి యెహోషువ భయపడుతున్నాడు. ఇంతమంది ప్రజలను ఎలా నడిపించాలి, ఇంతమంది ప్రజలతో నేను ఎలా మాట్లాడాలి? నా సేవకుడు ఎంతో జ్ఞానంతో, దేవుని యొక్క ఆత్మతో నింపబడి తను చక్కగా నడిపిస్తున్నప్పుడు నేను వెనుకుండే వాడిని, నేను ముందుండి ఎలా నడిపించాలి అని దేవుని సన్నిధిలో తన భయాన్ని తాను ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక మీ జీవితాలలో వారి యొక్క ఆలోచనలు బట్టి, వేరే వారి యొక్క తలంపులను బట్టి మీ పరిస్థితులు చక్కగా కొనసాగుతున్న సమయంలో వేరే వారి యొక్క మరి దాంట్లో వారు వచ్చి మీ యొక్క పరిస్థితుల్ని తలకిందులు చేసినప్పుడు, మీరు పొందుకోవాల్సింది మీరు పొందుకోకుండా ఆపివేసినప్పుడు, మీ పక్షంగా ఎవరూ లేకుండా ఉన్న సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు, పరిస్థితి ఏదైనా, పరిస్థితులు ఎలాంటివైనా, ప్రతికూలమైన పరిస్థితి అయినా దేవుడు నిన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు కనుక ధైర్యముగా ఉండమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అంత మాత్రమే కాదు, నా సేవకుడైన మోషేతో మాట్లాడినట్టే కాదు, నేను మీతో కూడా మాట్లాడుతున్నాను. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తున్నాను అంటున్నాడు. అడుగుపెట్టు ప్రతి స్థలము ఇవ్వడం అంటే వచ్చిన నిలబడిందంతా మంది అయిపోతుందనే మన ఆలోచన. కానీ అట్లా కాదు. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మనము అడుగుపెట్టు ప్రతి స్థలము మనకి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన యొక్క స్వబుద్ధిని మనము ఆధారం చేసుకొనకూడదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది కదా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా మీద నమ్మిక ఉంచు, అప్పుడు నీ మార్గములు సరళము చేయబడతాయి. ఎప్పుడు? నీ ప్రవర్తన అంతటిని దేవుని అధికారమునకు ఒప్పుకున్నప్పుడు, నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకొనకుండా ఆయన చేతికి నీ ఆలోచనను, నీ ఉద్దేశమును, నీ తలంపులు సరైనవో కాదో అని ఒకసారి దేవుని చేతికి అప్పగిస్తూ, అయ్యా నా ఆశ అయితే ఇది, అయ్యా నా కోరిక అయితే ఇది, నా ఉద్దేశం అయితే ఇది, కానీ ఇది సరైనదో కాదో నాకు తెలియదు. నేను మనిషినే కదా, నా ఆలోచనలు సరైనవో కాదో నాకు తెలియదు, కానీ నీవు సమస్తం నెరిగిన దేవుడవు. నీ చేతికి నేను అప్పగించుకుంటే నన్ను నీవు నడిపించే దేవుడవు, నా మార్గములు సరళము చేసే దేవుడవు. నేను అడుగుపెట్టు ప్రతి స్థలము నాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడవు. మరి అటువంటి వాగ్దానాలు మన జీవితాల్లో మనం పొందుకున్నప్పుడు, మనం అడుగుపెట్టు ప్రతి స్థలము, నీవు అడుగు పెట్టే స్థలములో దేవుని యొక్క మాట ద్వారా నువ్వు మాట్లాడుతున్నప్పుడు, దేవుడి యొక్క తలంపు ద్వారా నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో కలిగి ఉన్నప్పుడు, ఆ స్థలము, నీవు అడుగు పెట్టే స్థలములో ఏ పరిస్థితులు ఎలాగున్నా అన్ని నీకు ఫేవర్గా, అంటే అన్ని నీకు అనుకూలముగా జరుగుతుంది. మరి అంత మాత్రమే కాదు, ఇంకా దేవుడిని చక్కగా మాట్లాడుతున్నాడు. అంటే అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు నీకు సరిహద్దు. నువ్వు ఇంత స్థలమే కోరుకుంటున్నావు, కానీ ఇంతే అడుగుతున్నావు, కానీ అంతేకాదు, అంతకంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు మన దేవుడు. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికమైన మేలులు చేయగలుగుటకు శక్తివంతమైన దేవుడు మన దేవుడు. మరి అంత చక్కని వాగ్దానములతో
మనల్ని బలపరుస్తున్నప్పుడు నీ ఊహ, నీ ఆలోచన, నీ ఆశ ఇంత అయి ఉండొచ్చు. నీ ఆశ, నీ కోరిక చిన్నదైనా అది దేవుని యొక్క దృష్టికి యుక్తమైనదిగా ఉంటే ఎంత అంటే అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు. నువ్వు చిన్న ఉద్యోగం అడుగుతున్నావేమో దేవుని సన్నిధిలో, అయ్యా నేను ఈ క్లాస్ పాస్ అయితే చాలు అని అడుగుతున్నావేమో, ఈ ఎగ్జామ్లో నేను పాస్ అయితే చాలు అని అడుగుతున్నావేమో, లేకపోతే ఈ పనిలో జయం చాలయ్యా, నాకు ఇంతకన్నా ఏమీ వద్దని అడుగుతున్నావేమో. కానీ నువ్వు అడిగేది చిన్నదైనా నువ్వు అడుగు దానికంటేను, ఊహించిన వాటికంటేను అత్యధికంగా మేలులు చేయగలిగే దేవుడు. ఇంత సరిహద్దు కాదు, చాలా పెద్ద సరిహద్దు ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల కంటే ఇశ్రాయేలుకైనా దేవుడు కాదు, సర్వజనులకు దేవుడు కదా, సర్వలోకమునకు దేవుడై ఉన్నాడు మన దేవుడు. కనుక మనకి కూడా దేవుడు కనుక, మనల్ని రక్షించుకున్న దేవుడు, మనల్ని బలపరిచిన దేవుడు, మనల్ని ఎన్నిక చేసిన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని భద్రపరిచిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు. కనుక మరి యూదా పత్రికలో ఆ మాట అంటాడు, ప్రేమించాను, మిమ్మల్ని భద్రపరిచాను, మిమ్మల్ని నేను పిలుచుకున్నానని. దేవుడు ఇంతగా మనతో మాట్లాడుతున్నాడు. యెహోషువని ఎంతగా ధైర్యపరుస్తున్నాడంటే, మరి దేవుని యందు దివారాత్రము ఆయన వాక్యమును ధ్యానించినప్పుడు ఇటువంటి ధన్యతను మనము పొందుకోగలము. దేవుడు అంతగా బలపరుస్తున్నాడు. మోషే లేకపోతే ఎలాగ ఇంతమంది ప్రజలను నడిపించాలి, ఎట్లా స్వాధీనం చేసుకోవాలి, ఎలా యుద్ధము చెయ్యాలి అనే ఆలోచనలో, ఇలాంటి ఆలోచనలన్నిటికీ దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, మాట్లాడుతున్న యెహోషువ ఎటువంటి గుణాలని కలిగి ఉన్నాడంటే, తన జీవితంలో తన ప్రవర్తనని చక్కగా మలుచుకోవటానికి ఏమి సహాయమైంది? దివారాత్రము ఆయన యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించటం వలన ఆయన యొక్క మార్గము వర్ధిల్ల చేసుకున్నాడంట యెహోషువ. కనుక మనము కూడా మన జీవితాలలో మన మార్గము, మనం ఏ మార్గంలో వెళ్తున్నామో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. నా మార్గం ఏంటన్నది నాకు తెలుస్తుంది, మీదేంటన్నది మీకు తెలుస్తుంది. ఏ మార్గంలో మనం నడిపింపబడుతున్నాము, ఎటువంటి పిలుపును మనం పొందుకున్నాము, ఎటువంటి దేవుని మనము ఆరాధిస్తున్నాము, మన పరిస్థితులు ఎలాగున్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే మన మార్గము వర్ధిల్లుతుంది. బైబిల్ చదవటం రాదే, ఎలా ధ్యానించాలి అంటే, దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు, నీవెటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క మాట నీకు అందింపబడింది, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు దిగజారిపోయినప్పుడు ఆ మాట ద్వారా నువ్వు బలపడి లేచి నిలబడ్డావు, ఏ మాట ద్వారా దేవుని సన్నిధికి నువ్వు నడిపింపబడ్డావు అన్నదాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించగలిగితే మన మార్గాన్ని మనము వర్ధిల్ల చేసుకోగలము. ఇంకా యెహోషువ ఎటువంటి లక్షణాలను కలిగి ఉన్నాడంటే, విధేయత కలిగి ఉన్నాడు. మోషే మరి ఏది చెబితే ఆ మాటకి విన్నాడు. అమాలేకీలతో వెళ్ళి యుద్ధం చేయమన్నాడు మోషే యెహోషువను, వెళ్ళిపోయి యుద్ధం చేసేసాడు. నేనెందుకు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి కదా, నాయకుడివి, నువ్వు వెళ్ళి చెయ్యొచ్చు కదా, నేను ఇక్కడ ఉంటాను అని పిరికివాడిగా లేడు. కానీ యుద్ధం చేయమన్నప్పుడు అమాలేకీలతో యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ తన యొక్క సేవకుని మాటకు ఎలా ఉన్నాడు యెహోషువ? విధేయుడై ఉన్నాడు. దేవుని మాటకు మనము కూడా విధేయులమై ఉండాలి. దేవుని మాటకు మనం విధేయులై ఉండటం అంటే, ప్రతిసారి మనం దేవుని వాక్యాన్ని వించినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటను మనం వించినప్పుడు, ఆ మాట మనకే అనిపించినప్పుడు వెంటనే మనము విధేయులమై అవ్వాల్సిందే. ఇక్కడ ఇప్పుడు నాకు కాదులే, నా పక్క వాళ్ళకి ఇది నాకు కాదు, మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది నాకు కాదు, లేకపోతే నా తోటికోడలికి ఇది నాకు కాదు, లేకపోతే ఇది మా వదినకి ఇది నాకు కాదు, లేకపోతే ఇది మా అత్తగారికి, కాకపోతే ఈ మాట నాకు కాదు, మా అమ్మకి, కాకపోతే నా అక్కకి, నా చెల్లికి అని పక్కకి నెట్టకూడదు ఆ మాటని. ఆ మాట నీదే అనిపిస్తే, ఆ మాట ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వే సరి చేసుకోవాలి. పక్క వాళ్ళ మీద నెట్టి వాళ్ళు సరి చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే కాదు, కానీ నీవు సరి చేసుకోగలిగితే నీవు ఇతరులకు చూపగలవు. అందుకే కదా దేవుడు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును వెలుగునైనదని. ఎందుకు అంటే మనము నడుస్తున్నప్పుడు వెలుగు ప్రకాశింపబడుతుంది. కనుక దేవుని మాట మనతోనే మాట్లాడుతున్నాడు అనిపించినప్పుడు మనమే సరి చేసుకోవాలి. మనల్ని మనం సరి చేసుకున్నప్పుడే, ఆ విధేయత మనలో ఉన్నప్పుడే దేవునికి నమ్మకముగా మనము ఆరాధించిన వారం అవుతాము.
ఆయన యొక్క పాత్రలుగా మనము జీవించగలిగిన వారం అవుతాము. అంత మాత్రమే కాదు, ఇంకా యెహోషువలో చాలా గొప్ప విశ్వాసం ఉంది. మరి మోషే ఒక దేశాన్ని చూసి రమ్మన్నప్పుడు 10 గోత్రాల నుంచి అందరినీ పంపించినప్పుడు కాలేబు యెహోషువ మాత్రమే మంచి వర్తమానం తీసుకొచ్చారు. మిగిలిన వారందరూ ఏం చెప్పారు? అక్కడ వాళ్ళు చాలా పెద్దవారు, వారితో మనం సరిపోము, వారిని చూస్తేనే గుండె ఆగిపోతుంది అని భయపెట్టి చాలా రకాలైన ఆలోచనలకి, భయాలకి గురయ్యారు. అంటే ఇక్కడ నీ విశ్వాసం ఇంతే ఉన్నప్పుడు ఇంత పనే జరుగుతుంది. నీ విశ్వాస పరిమాణం మీద నీవు దేవుని సన్నిధిలో అడుగుతున్నది నీవు పొందుకోగలవని అర్థం చేసుకోవాలి. మన విశ్వాస పరిమాణము ఎంత సైజులో ఉంటే అంత మేలనే పొందుకోగలుగుతున్నాము, అంత మేలే మనం పొందుకోగలము కూడా. నా పక్క వారు చాలా అన్ని బాగుంటున్నాయి వారిలాగే నేను ప్రార్థన చేస్తున్నాను, వారిలాగే నేను చర్చ్కి వెళ్తున్నాను, వారిలాగే నేను అన్ని చేస్తున్నాను అని ఒకవేళ అలాంటి ఆలోచనతో మీరు ఉంటే కనుక, ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి దేవుని సన్నిధిలో అడగండి, నీ విశ్వాస పరిమాణం ఎంత ఉంది? పక్కవారితో వేసుకుంటున్నప్పుడు పక్కవారు లాగే నేను ఉంటున్నాను, వారిలాగే దేవుని సన్నిధికి వెళ్తున్నాను, వారిలాగే ప్రార్థన చేస్తున్నాను, వారిలాగే ఉపవాసం ఉంటున్నాను అంటున్నావేమో, కానీ నీ విశ్వాస పరిమాణం మీద నువ్వు పొందుకునే మేలులు ఉంటాయి. ఇంతే విశ్వాసంతో అడిగావనుకో అంతే ఉంటుంది. నీ విశ్వాసము అంతగా ఉందనుకో దానికంటే ఎక్కువ పొందుకోగలవు. ఆ దేశం వెళ్ళి వేగు చూచి వచ్చినప్పుడు యెహోషువ చాలా ధైర్యంగా చెప్పాడు. ఎలా చెప్పగలిగాడు? విశ్వాసంతో చెప్పగలిగాడు. అంత మాత్రమే కాదు, ఇంకా యెహోషువకు ఉండే లక్షణం ఏంటంటే చక్కని సామర్థ్యము, సైన్యాన్ని నడిపించే సామర్థ్యము. మరి యోర్దాను నదిని దాటవలసినప్పుడు ఆ యొక్క ప్రజలను ఎలా నడిపించాడు, ఎలాగా ఎరికో యొక్క పట్టణాన్ని జయించాల్సి వచ్చినప్పుడు సైన్యాన్ని ఎలా నడిపించాడు, ఎలా ఒక దేవుని యొక్క జ్ఞానం ద్వారా వారిని నడిపించగలిగాడు. ఒక సైన్యాన్ని నీవు నడిపిస్తున్నప్పుడు, సైన్యము అనగానే మరి ఫోర్స్, మన ఇండియన్ ఫోర్స్ ఒక్కటే కాదు, మన దేశాన్ని రక్షిస్తున్న సైన్యం అని కాదు, కానీ నువ్వు ఏ పనిలో ఉన్నావు, నీ కుటుంబంలో కూడా ఒక సైన్యమే ఉన్నట్టే. నీ కుటుంబంలో ఉన్నవారు 4, 5, 6, 10 మందా, ఎంతమంది ఉన్నారు, వాటికి నీవు ఒక లీడరు అన్నమాట. ఆ సైన్యాన్ని నువ్వు ఎలా నడిపించగలుగుతున్నావు? యెహోషువ అంతమంది సైన్యాన్ని నడిపించుటకు సామర్థ్యము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. నీ కుటుంబంలో నీ పాత్ర ఎలా ఉందన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అవునయ్యా, నా బిడ్డలందరినీ నడిపిస్తున్నానా? అయ్యా, నా కుటుంబం అందరినీ నడిపిస్తున్నానా? నా బిడ్డలు, నా కోడళ్ళు, నా మనవళ్ళు అందరినీ నేను నడిపించగలుగుతున్నానా అని ఒకసారి ఆలోచన చేసుకో. యెహోషువ లాగా సైన్యాన్ని నడిపించే సామర్థ్యము కలిగిన వ్యక్తిగా మనము ఉండాలి. అలాగున్నప్పుడు మరి ఎరికో గోడల్ని ఎవరు కూలచేశారు? ఎవరు కూలగొట్టారు ఎరికో గోడల్ని? నేను కాదు అనుకుంటామో. ఒక సండే స్కూల్ స్టోరీ ఉంది. టీచర్ పిలిచి, ఎవరమ్మా ఎరికో గోడలను పగలగొట్టారంటే, నేను కాదు, మా ఇంట్లో వాళ్ళు కాదు అని చెప్తాడనమాట. అంటే ఒక హాస్యాస్పదంగా, ఒక సరదాగా చెప్పాలని. కానీ దేవాతి దేవుడు ఎరికో గోడల్ని కూల్చాడు. ఆ దట్టమైన ఎరికో గోడల్ని కూల్చిన దేవుడు మరి నీ కుటుంబాల్లో ఎటువంటి గోడలు ఉన్నాయి? అపనమ్మకం అనే గోడలు ఉన్నాయా? నీ ఒక్కదానివే దేవుని సన్నిధికి వస్తే నీ ఇంటిలో వారు, ఏం వెళ్తావులే, ఎంత చేస్తావులే, ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావులే, ఏమైనా మా జీవితాల్లో బాగున్నాయా, మా పరిస్థితులు బాగున్నాయా అని మిమ్మల్ని ఒకవేళ అడిగితే ఆ అపనమ్మకమైన గోడల్ని కూల్చే సామర్థ్యము కావాలి. ఆ నమ్మకము లేకుండా ఉండే ఆ గోడలన్నిటిని నువ్వు కూల్చగలిగితే దేవుని సన్నిధికి అందరినీ నువ్వు నడిపింపగలవు. అంత మాత్రమే కాదు, యెహోషువ గొప్ప దైవభక్తి కలిగిన సేవకుడుగా ఉన్నాడు. మరి యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఒక తీర్మానం తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళారు, అన్ని ప్రదేశాలని ఆక్రమించుకున్నారు, అందరికీ పంచి ఇచ్చాడు. ఆ ప్రదేశాలలో, ఆ ప్రాంతాలలో ఉండే కొన్ని పరిస్థితులు, కొందరు మిగిలిపోయారు. అందరినీ జయించలేదు ఇశ్రాయేలు ప్రజలు, కొందరు ఉండిపోయారు. ఆ ఉండిపోయిన వారు వారి జీవితాలను, వారి ఆచారాలను బట్టే జీవిస్తున్నారు. అలాంటి ప్రదేశాలలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అప్పుడు యెహోషువ ఒక తీర్మానాన్ని చేశాడు. మీరు ఒకవేళ ఇక్కడ ఉండి ఇక్కడ దేవతలను, ఇక్కడ దేవుళ్ళను, ఇక్కడి వారిని మీరు ఆశ్రయించి పూజిస్తారేమో, పూజిస్తే పూజించుకోండి, కానీ నేనును నా కుటుంబము యెహోవాను సేవించుదము. హల్లెలూయా! అటువంటి తీర్మానము వస్తున్న పరిస్థితుల్లో అన్ని దేశాల్లో, మన దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో
దేవుని యొక్క సేవకు పరిచర్యకు అవకాశం లేదు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. మరి ఉత్తరప్రదేశ్ యూపీలో ఉత్తరప్రదేశ్లో చాలా భయంకరమైన పరిస్థితులు. అక్కడ ఉండే అధికారులు కూడా అటువంటి వారే. ఎవ్వరికి ఎటువంటి అవకాశం ఇవ్వరు, దేవుని పరిచర్యకు అవకాశం ఇవ్వరు. రీసెంట్ గా అక్కడ ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చింది. గాలికి మనుషులే ఎగిరిపోయారు. చూసారా న్యూస్ లో చూసారా? గాలికి మనుషులే ఎగిరిపోతూ ఉన్నారు. అప్పుడు నేను వెంటనే, దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయా, మా రాష్ట్ర అధికారులను జ్ఞాపకం చేసుకోయా, మా రాష్ట్రంలో ఇటువంటి విపత్తులు వద్దయ్యా, మా రాష్ట్రం యొక్క అధికారులకు నాయకులకు నీ జ్ఞానం ఇవ్వయ్యా, నీ బిడ్డల్ని ఎక్కడ ఇబ్బంది కలగ చేయకూడదు. అక్కడ అసలు లేదు, దేవుని వాక్యానికి చోటే లేదు. ఎట్లా ఎగిరిపోతున్నారంటే, అంటే దీనివల్లే ఎగిరిపోతున్నారా అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క సూచనలు, ఆయన రాకడకు సమీపమైన సూచనలు, కరువు వస్తుంది కదా. మరి దేవుని వాక్యానికి కూడా కరువు వస్తుందని దేవుడు చెప్పాడు కనుక ఆ పరిస్థితులు జరుగుతున్నాయి. కనుక మరి దేవుని యొక్క సన్నిధిలో మనము మన యొక్క జీవితాలను గొప్ప దైవభక్తి కలిగిన వారంగా మనం ఉండాలి. ఏది ఏమైనా నేను నా కుటుంబం మాత్రము నిన్నే సేవిస్తామనే తీర్మానము కలిగి మనము జీవించాలి. అంత మాత్రమే కాదు, సమయానుకూలమైన నిర్ణయాలు కలిగి జీవించాలి. ఏ సమయానికి ఏ విధముగా ఉంటుందో ఆ పరిస్థితిని బట్టి దేనికి అక్కడ అవకాశం ఇవ్వాలి. ఒకవేళ నీ కుటుంబంలో వారు దేవుని సన్నిధికి వెళ్తావా, కుటుంబం కావాలా, అది కావాలనుకుంటే మమ్మల్ని వదిలే అన్నారనుకోండి, అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా, లేవంటారా? ఉన్నాయి కదా, అన్ని గ్రామాల్లో ఉన్నాయి. ఈవెన్ నేను పుట్టిన పెరిగిన ప్రాంతంలో కూడా ఉంది. దేవుణ్ణి నమ్ముకున్న వారు, రీసెంట్ గా నేను వెళ్ళిన సమయం తర్వాత ఒక వ్యక్తి చనిపోతే ఆ గ్రామంలో ఉండేవారంతా, ఇన్నాళ్ళు మా ప్రదేశాల్లో అలా ఉండేది కాదు, మా ప్రాంతాల్లో అలా ఉండేవారు కాదు, కానీ వారికి కూడా సోకింది. ఏం సోకింది? వీరు చర్చికి వెళ్ళేవారు అని. కొన్ని మా ప్రాంతాల్లో కుటుంబాలలో మాత్రమే ఉండేది. ఊర్లో ఉండేవాళ్ళు బాగానే ఉండేవారు, కానీ కుటుంబాల్లో మాత్రమే మాట్లాడేవారు కాదు, పెద్దగా పట్టించుకోరు చర్చికి వెళ్ళే వాళ్ళని. కానీ ఈ మధ్య ప్రాంతాలలో అక్కడ జీవిస్తున్న ప్రతి ఒక్కరిలో వచ్చేసింది. ఆమె చనిపోయింది, ఊర్లో ఎవ్వరూ రాలే, ఆమె బిడ్డలు, ఆమె సంఘం మాత్రమే ఉంది. ఆమె చనిపోయిందంట, ఎవరంటే ఎవరు రాలేదు. మేము రాము, మీరే చేసుకోండి అన్నారంట. అది ఏమో తెలియదు, కానీ అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కనుక అలాంటి సమయాలు ఉన్నప్పటికీ, ఏదైనప్పటికీ నిత్య జీవం ఇచ్చే దేవుడు మన దేవుడు, మనల్ని రక్షించుకున్న దేవుడు మన దేవుడు. కనుక ఆయనకు మాత్రమే మొదటి స్థానము మనం ఇవ్వగలగాలి. ఆయనకు మొదటి స్థానం ఇచ్చినప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆయన వాక్యం ద్వారా మన జీవితాలను కట్టుకున్నప్పుడు, అటువంటి లక్షణాలను, యెహోషువ కలిగిన లక్షణాలను మనం కలిగి జీవించినప్పుడు మరి మన జీవితాలలో చాలా వర్ధిల్లుతాయి, అన్ని విషయాల్లో వర్ధిల్లుతాయి. మరి భౌతికమైన అవసరత కోసమే వారు బాగుపడ్డారు, వీరు బాగుపడ్డారు, వారికి అన్ని బాగా జరుగుతున్నాయి అని తెలుసుకొని ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి వస్తే, ప్రియ సంఘమా, నేను ఒక్క మాట సెలవిస్తున్నా, ఒకే ఒక మాట చెప్తున్నాను, నీవు ఆత్మలో బలపడితే అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లుతావు. ఎవరికో అన్ని బాగా జరిగింది, బాగోలేని వారు బాగుపడ్డారని తెలుసుకొని ఒకవేళ దేవుని సన్నిధికి నీవు వచ్చి ఉండొచ్చు, మంచిదే, కాదనము. కానీ నీ ఆత్మను దేవుని సన్నిధిలో బలపరుచుకోగలిగితే నీలో ఉన్న బలహీనత కూడా పోతుంది. ఒక్క బలహీనతే బాగుపడాలని వస్తే నువ్వేమీ గ్రహించలేవు. కానీ నీ ఆత్మను బలపరుచుకోగలిగితే అన్ని విషయాలలో, భౌతికమైన ప్రతి పరిస్థితిలో నీవు వర్ధిల్లగలుగుతావు. కనుక మరి దేవుడు యెహోషువను ఇంతగా ధైర్యపరుస్తూ మరి ఇశ్రాయేలు ప్రజలను ముందుకు నడిపించినప్పుడు అన్ని ప్రాంతాలలో, అన్ని యుద్ధాల్లో జయాన్నిచ్చి, ఇశ్రాయేలు ప్రజలకు జయంనిచ్చి యెహోషువను స్థిరపరిచిన దేవుడు నేడు మన జీవితాల్లో మనల్ని కూడా స్థిరపరచాలనే ఆశపడుతున్న దేవుడు, మన జీవితాలను స్థిరపరిచిన దేవుడు, మన చేతి పనులను స్థిరపరిచిన దేవుడు, మన యొక్క ప్రతి పరిస్థితిని స్థిరపరిచిన దేవుడు. కనుక మరి అవసరతను బట్టి కాదు, కానీ దేవుని సన్నిధిలో మనము ఎలాగున్నాము అని చూసుకుంటూ, అయ్యా నేను ఇంత చక్కగా నీ పాత్రగానే నేను వాడబడుతూ, నీకు ఇష్టమైన బిడగా నేను జీవిస్తూ దేవుని సన్నిధిలో అడుగుతూ మన ఆత్మను బలపరుచుకున్నప్పుడు, ఆత్మను మనం బలంగా చేసుకున్నప్పుడు అన్ని విషయాల్లో మనము వర్ధిల్లుతాము. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నాయన ఇంతవరకు బిడ్డలు నాయన ఓపికతో నీ మాటలు విన్నారయ్యా. అడిగే దాని గురించి ఎన్నో విధాలుగా
నాయన మేము వాక్యములో నుండి విన్నామయ్యా. మా ప్రభువా, నీ బిడ్డలు వాక్యములో చెప్పబడినట్లు నాయన నిన్ను అడిగారయ్యా. సిక్కుమాలి మాటి మాటికి ఆయన అడుగుట వలన తన స్నేహితుడు లేచి కావలసినవన్నీ ఇచ్చినట్లుగా మా ప్రభువా, మీరు అడుగుడి మీకు ఇవ్వబడునని చక్కని వర్తమానం నీవు మాకు అనుగ్రహించావయ్యా. మేము నాయన అడగటం మాకు చేత కాక అడగటం నాయన మేము అడగలేక అనేక దీవెనలు పోగొట్టుకుంటున్నాం నాయన. మా దేవా, మా ప్రభువా, ఈ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడినావు నాయన. ఆ వాక్యం ప్రతి వారి హృదయంలో పెట్టుకుని అడగమన్నా ప్రభు. నాయన నీ దాసుడి ద్వారా మరి నీవు సెలవిచ్చావు కదా, అడగమన్నావు కదా, నేను అడుగుతున్నాను. నాకున్న రుణాలు తీర్చేయండి నాయన, నాకున్న వ్యాధులు తీర్చివేయండి నాయన, నా బిడ్డల యొక్క వివాహములు నాయన జరిగించండి నాయన, లేకుంటే నా బిడ్డల యొక్క చదువులు కొనసాగించండి ప్రభువ, లేకుంటే మా నాయన మా యొక్క భూములు తగాదాలు ఉన్నాయి, వాటిని నాయన మరి మా ప్రభువ తొలగించి మా సరిహద్దుల్లో సమాధానం కలుగ చేయండి అని మరి అడగటానికి మా ప్రభువ బిడ్డలు సందేహించకుండా ఈ వాక్యమును మీరు మాకు బయలుపరిచారయ్యా. వాక్యము ద్వారా నిన్ను అడగటానికి మేము తీర్మానం చేసుకుని నిన్ను అడిగినప్పుడు నీవు మాకు దయచేయు దేవుడవని, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయువాడవని నాయన మా ప్రభువా, వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడిన దేవుడవు నాయన. కనుక ప్రతి ఒక్కరూ ఈ వాక్యం వారి హృదయంలో పెట్టుకుని అడిగే కృప అనుగ్రహించమని మనం చేస్తున్నాం. ఈ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను మీరు అంగీకరించండి నాయన. మా ప్రభువా, మా ముందున్న కార్యక్రమాలు నాయన, మా ప్రియులు మరి మా ప్రభువా వివాహ కార్యక్రమాలు పెట్టుకున్నారు, అవన్నీ కూడా చక్కగా జరిగించడానికి నీవే మా ప్రభువా నాయన వాతావరణమును నీ యొక్క ఆధీనములో ఉంచుకొని చక్కగా కార్యక్రమాలను నీవే జరిగించి మహిమ పొందవలసిందని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. మీరు ముట్టి స్వస్థపరచమని ప్రజప్పను నాయన మీరు స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మనమందరూ లేచి స్తుతి కీర్తన పాడిన తర్వాత ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. వర్షింపజేయుమేషా, ఆశతో వేచియున్నాము, నీ సత్య వాగ్దత్తము ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, కృమ్మార ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని నిత్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.